హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్దాము. ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే మా ఊరికి వెళ్ళామన్నమాట, అత్తయ్య వాళ్ళ ఊరికి మాచవరం. అక్కడ కళ్యాణం జరుగుతుంది ప్రతి ఏడు రథసప్తమి నాడు. భవన ఋషి స్వామివారి కళ్యాణం అయితే మేము చేస్తాము. ఆ కళ్యాణంలో కోలాటాలు, వేషాలు, పులి వేషాలు అట్లా ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన వీడియో అయితే పెడుతున్నాను. కళ్యాణం వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను, కళ్యాణం వీడియో. ఇప్పుడైతే నేను వేషాలు, కోలాటము, మేము తర్వాత రోజు భోజనాలు అనమాట, కళ్యాణం తర్వాత ఆ భోజనాలకు సంబంధించిన వీడియో కూడా పెడతాను. నెక్స్ట్ వీడియోలో కళ్యాణం పెడతాను అనమాట. తర్వాత ఊరేగింపు కూడా నేను పెడతాను. అందులో మా వారు నారసాలు అయితే గుచ్చుకున్నారనమాట, అది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. నా వీడియోస్ అయితే వెళ్తాయి ఇంకొంతమందికి. అందువల్ల అనమాట. వీడియో అయితే చూసేయండి చివరి దాకా. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, డ్యాన్స్ చూశారు కదా, చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేసి మేము కళ్యాణం తర్వాత రోజు వచ్చేసి భోజనాలు పెడతారు. ఆ భోజనాలు అనమాట ఈ వీడియో. కళ్యాణం అయితే నెక్స్ట్ అయితే పెడతాను. ప్రస్తుతానికి ఇది చూసేయండి. ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము భవన ఋషి స్వామివారి గుడికి. ఇది పాత గుడి, చాలా బాగుంటుంది ఈ గుడి. మీరు పూర్తిగా చూడాలి అనుకుంటే ఇంతకుముందు తీసిన వీడియోలో అయితే పూర్తిగా గుడి చూపించాను అనమాట. గోడల దగ్గర అంతా చూపించాను. చందా వేసిన వాళ్ళ పేర్లు అనమాట పక్కన ఉంటాయన్నమాట గోడలకి, అవి కూడా చూపించాను. ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసాము. హరి కొట్టి దండం పెట్టుకుందనమాట. దీని తర్వాత భోజనాల దగ్గరికి వెళ్దాము. అక్కడ కూడా కొన్ని వీడియోలు తీశాను భోజనం తినకముందు. అవి కూడా చూసేయండి. నువ్వు పెట్టిందే తుడుపుకొని మళ్ళీ పెట్టుకుంది. ఫ్రెండ్స్, భోజనానికి అయితే వచ్చేసాము. నిన్న కళ్యాణం జరిగింది కదా, ఇవాళ భోజనాలు. దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడికి వచ్చామన్నమాట భోజనం. హరికి ఈసారి ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ. కొబ్బరికాయ కొట్టింది కాబట్టి హరికి ఫస్ట్ క్లాస్. ఫస్ట్ థర్డ్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్. ఇంకా పని ఉందమ్మా చాలా. ఒక్కరే ఇక్కడ ఫినిష్ అయింది. అది దేనికోసం వచ్చేట్టు ఏం పొట్టేవారు ఎట్లా పెట్టారు? చిన్నది పెట్టుకోవచ్చుగా. నాన్న ఎప్పుడు పెద్దవి పెడతారు, చిన్నవి ఏమనుంది లాకెట్ ఒక్క షాప్ బాగుంది. తెచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకుండా. ఎవరు? నువ్వే కదా తెచ్చింది. బాగుందా? బాగుంది. నాన్న బాగుంది. సరే కానీ నాన్న ఏడి నాన్న వండేదానికి పడ్డా ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపు పొద్దున్నే నేను లేకను. నేను లేచేసరికి 10 అవును.
12ంటికి వెళ్తే బస్సులు ఎవరు వేస్తారు? మీ తాత. మీ తాతే. ఇంకేం ఆకలి? ఇంకెన్ని ప్యాకెట్లు ఉన్నాయి బ్యాలెన్స్? అన్నీ తినేసా? ఒక్క పీస్ ఇచ్చి మాత్రం తినేసింది. బొట్టు కాండ్రా, బొట్టు కూడా మొత్తం కలిపి పెట్టాడు మీ నాన్న. మా నాన్న టాలెంట్. మా బొట్టు ఇక్కడ ఉందండి. బొట్టు ఉంది హరి, బొట్టు మీద ఇది ఉంది విభూతి. నువ్వు వడ్డించొద్దు, నేను వడ్డించాను. చోటు దొరికితే నేను కూడా తింటాను. మరి ఇక్కడ కూర్చోవచ్చు కదా, అక్కడ జరిగే వాళ్ళు కదా. ఒక్క నిమిషం వస్తా, తాత ఇంటి దగ్గర తీసుకెళ్ళాలి. అమ్మా మనకి చెప్పు సరిగ్గా. మమ్మీ ఎలా తింటారు? అలా అయితే అవుతాదిమ్మా. వద్దు నీ విష్ణు ఏంటిది? ఎవరికి చూపిస్తున్నావు? మనకెళ్ళి ఎట్లా వస్తుంది? బ్యాక్ క్యారెట్ ఏంటి బైక్ అనేది? బాగుందా పులిహోరా? అరే సో ఫ్రెండ్స్, భోజనం తినేటప్పుడు ఈ విధంగా దేవుడి దగ్గర హారతి ఇచ్చి ఇట్లా తీసుకొచ్చి హరహర అని అంటారనమాట భోజనం తినే ముందు. సో ఇక్కడైతే మా వారైతే వడ్డిస్తున్నారు. సో సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణానికి వచ్చేదే మా వారు వడ్డించడానికి అనమాట. సో ఇక్కడ మా విష్ణు హరి ఏమో గొడవ చేస్తున్నారు, మేము వడ్డిస్తామని. వచ్చేటప్పుడు తీసుకొని వచ్చా మళ్ళీ. అన్ని తింటానే నానమ్మ. క్రీమ్ ఇలా కూడా తిని నీ ఇష్టం వచ్చినట్టు తిను. అనుబంధం మీ ఇద్దరికి ఉందమ్మా అసలు అనుబంధం అన్నది? అట్లాంటి అసలు పడవు. సో ఫ్రెండ్స్, భోజనానికి అయితే వెళ్ళొచ్చేసాం అనమాట. ఆకు ఒక్క ఇచ్చారు, పర్వానం తాగాము తినటానికి. ఇది సో ఇక వచ్చేటప్పుడు వీళ్ళు అడిగితే కొనిచ్చాను. ఈ క్రీమ్ అంతా అంతే కానీ బాల్స్ అన్ని తినేసాం లాస్ట్ లో క్రీమ్. అదనమాట మేము ఊరు వచ్చింది కళ్యాణం కోసం. సో కళ్యాణం జరిగిపోయింది, వాళ్ళ భోజనాలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా ప్రయాణం చేస్తాం మేము ఇక్కడ నుంచి అద్దెంకి. సో అప్పుడే మళ్ళీ సోమవారం స్కూల్కి వెళ్ళాలి కదా. ఇవాళ వెళ్తే కానీ మళ్ళీ నువ్వు రేపు రెస్ట్ తీసుకొని ఎల్లుండి స్కూల్కి వెళ్ళావు, లేకపోతే ఎగ్గొట్టేస్తావు.